అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అప్పుడు ఆ అడవిలో ఎండలు బాగా ఎక్కువగా ఉండేవి. ఆ రోజు సింహం చాలా ఆకలిగా ఉంది. అది ముందు దగ్గరగా ఉన్న నదిలో నీళ్లు తాగిన తరువాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంటుంది. తన గృహ నుంచి బయటికి వచ్చి నదిలో నీళ్లు తాగాక ఆహారం కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అకస్మాత్తుగా దూరంగా ఉన్న పొదల్లోంచి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. అది అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ పొదల్లోంచి ఒక కుందేలు బయటకు వస్తుంది. సింహాన్ని చూసిన కుందేలు ఆ సింహానికి దొరకకుండా చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ సింహం మాత్రం ఆ కుందేలును చాలా తెలివిగా పట్టుకుంటుంది. పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంటుంది. ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అని అనుకుంటుంది ఆ సింహం. అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి ఒక జింక కనిపిస్తుంది. ఈ చిన్న కుందేలు తినడానికి బదులుగా ఆ పెద్ద జింకను తింటే నాకు ఆకలి తీరుతుంది. ఇప్పుడు ఆ జింకను సరిపడినంత తిని మిగిలిన రాత్రికి దాచుకుంటే సరిపోతుంది అని అనుకుంటుంది ఆ సింహం. ఆ జింకను చూసిన సింహానికి కుందేలును తినాలనిపించదు. వెంటనే కుందేలును విడిచిపెట్టి జింక వెంట పడుతుంది ఆ సింహం. దాంతో ఆ కుందేలు బతుకు జీవిడా అనుకుంటూ పరుగున పొదల్లోకి పారిపోతుంది. సింహం వేగంగా జింకను వెంబడిస్తుంది. అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగులు తీసి పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి పారిపోతుంది. జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా సింహం కళ్ళ ముందు నుండి జింక అదృశ్యమవుతుంది. అత్యాశకు పోయిన సింహానికి జింక కాదు కదా కుందేలు కూడా దక్కలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది అని అర్థం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.